ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం దీంతో విమానం రన్వే పైనే నిలిచిపోయింది. విశాఖ నుంచి తిరుపతి వెళ్తూ ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్వే పైనే నిలిచిపోయింది. విశాఖ నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రయాణికులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విశాఖ నుండి మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, విశాఖపట్నం నుండి తిరుపతి వెళ్ళవలసిన ఇండిగో ఫ్లైట్ రన్వే పైన నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా అధికారులు పూర్తి చేస్తున్నారా? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? జమీమా, ఇప్పుడే విమానం సాంకేతిక లోపాలు సవరించి తిరుపతి వెళ్ళిపోవడం జరిగింది. ఇండిగో విమానం దాదాపు గంటన్నర పాటు సాంకేతిక కారణంగా కూడా రన్వేపై నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. తిరుపతి ప్రయాణం చేస్తున్నటువంటి అందరూ కూడా సక్రమంగా ప్లాన్ చేసుకుని వెళ్తుంటారు అందులో భాగంగా. కానీ ఒక డోర్ సరిగా వేయకపోవడం వల్ల, విమానం డోర్ సరిగా వేయకపోవడం వల్ల ఈ సాంకేతిక లోపం ఏర్పడిందని గుర్తించారు. దీంతో చాలా వరకు కూడా ఇప్పటికే ఈ విమానం కారణంగా మొత్తం కూడా లోపల ఎక్కడ కూడా ఏసీ పనిచేయక చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడే అధికారులు అయితే మొత్తం కూడా ఆ సాంకేతిక లోపాలన్నీ కూడా సవరించి మొత్తానికి విమానం తిరిగి తిరుపతి పంపి ఏర్పాటు చేశారు. కొద్ది నిమిషాల క్రితమే తిరుపతికి విమానం అయితే టైమైంది అధికారులు ధృవీకరించడం జరిగింది. గతంలో కూడా అనేక సార్లు ఇదే విధంగా ఆ సాంకేతిక లోపాల కారణంగా విమానాలు ఆగిపోవడం కూడా ఆ ప్రయాణికులు తిరుగుముఖం పట్టడం జరిగింది. కానీ ఇందులో ప్రస్తుతం ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడి గంటన్నర పాటు వాళ్ళందరూ ఇబ్బంది పడిన అనంతరం కూడా సాంకేతిక లోపాలను సవరించి విమానాన్ని తిరిగి తిరుపతి పంపించారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.